ఈరోజు ఇక్కడికి ఆధార్ కార్డ్ తీసుకొని పోయినామన్నమాట. అయితే వేరే పని మీద పోతే వాడు ఏమంటున్నాడు, లైన్ లైన్ ఉంది పెద్దది, అయితే అందరికీ ఇస్తున్నాడు. అయితే ఏం కులం అమ్మ అని అన్నాడు. అంటే ఏమి మాదిగొల్లము అన్న. అంటే మాదిగొల్లం అంటే మాదిగొల్ల అని అన్నాడు. అవును అన్న. సరే అన్నాడు. పక్కన పెట్టిండు పేపర్ని పక్కనే పెట్టి ఇంకా 5 నిమిషాలు ఆగమ్మా అన్నాడు. సరే అని చెప్పి ఆగిన. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, 15 నిమిషాలైంది. అందరికీ ఇచ్చేటోళ్ళకి ఇస్తున్నాడు. నేను అన్న ఏమైంది, నాకెందుకు పెండింగ్ పెట్టినావు అని అడిగితే ఏం లేదమ్మా లంచ్ పోయిరంట. లంచ్ పోతే లంచ్ పోవాలి వాడు. మళ్ళీ ఎందుకు లైన్ ఉంది ఇక్కడ, మళ్ళీ ఎందుకు కంటిన్యూ ఇస్తున్నావు, మళ్ళీ మాకెందుకు ఆపినావు, కులం ఎందుకు అడిగినావు అని చెప్పి నేను ఇష్యూ చేసినాను. ఎందుకంటే మన మాదిగోళ్ళ దగ్గరికి వస్తే మాత్రం ఒక్కళ్ళం కాము. అస్సలు మేమైతే మాదిగోళ్ళ దగ్గరికి వస్తే ఎట్లా చేస్తామంటే అమ్మని దెంగి బొమ్మని చేసేస్తాం మేము. మాదిగోళ్ళ దగ్గరికి వస్తే ఎవ్వడే కానీ, ఎంత పెద్ద తోపే కానీ, ఆడు ఎవ్వడన్నా కానీ మాదిగోళ్ళ దగ్గరికి రావద్దు. ఫస్ట్ కులం ఎందుకు అడగాలి? బలిసి అడిగిందా, కొట్టుకొని అడిగిందా వాడేమన్నా? కులం ఎందుకు అడగాలి? అరే మనసులా గాడిదలా ఏందో అర్థమవుతలేదు. మా మాదిగోళ్ళ దగ్గరికి రాకుండా ఆయన, మా మాదిగోళ్ళము మా ప్లేస్లో మేమున్నాము, మా కష్టంతో మేము తింటున్నాము, మేము బతుకుతున్నాము. ఎల్లమ్మ తల్లే చెప్పింది మాదిగోళ్ళే ఫస్ట్ దీపం పెట్టాలని. గవర్నమెంట్ కేసీఆర్ ఉన్నప్పుడే చెప్పిండు గవర్నమెంట్ వాళ్ళకి జాబులు ఇవ్వాలని. అది మాకు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు మాకు జాబులు లేవు. గవర్నమెంట్కు మా జాబులే వేరే వాళ్ళకి అమ్ముడు పోతున్నాయి. అయినా పోనీ బతుకని ఎవరో ఒకళ్ళు తింటారు కదా, బతుకుతారు కదా అని ఊకున్నాము. ఇంత త్యాగం ఎవరు చెయ్యరు. మేము మాదిగోళ్ళని చేసి పట్టుకునే మేము మాదిగోళ్ళని చేసినాం కాబట్టి ఇంత త్యాగం ఎవరు చెయ్యరు. కానీ మాదిగోళ్ళు దయచేసి మాదిగోళ్ళని అనకండి. మాకు కోసిన అదే బ్లడ్ వెళ్తుంది, మీకు కోసిన అదే బ్లడ్ వెళ్తుంది. మీకేం బంగారం వెళ్ళదు. పోనీ మీకు బంగారం వెళ్తుందంటే చెప్పండి, ఏదన్నా మేమన్నా వచ్చి తీసుకుంటాం బంగారము. అట్లా మాదిగోళ్ళు అన్న మాట మాత్రం మాట్లాడకండి. నాలుకలు చీరేస్తా. అది ఎవడన్నా కానీ, ఆడితే కానీ మొగుడే కానీ ఎవడన్నా కానీ మాదిగోళ్ళ జోలికి పెట్టుకురనుక కొడుకులల్లా మళ్ళీ తిరుగుండదు. ఎందుకంటే మళ్ళీ ఎవరితో పెట్టుకోవద్దు. అసలు మాదిగోళ్ళతో పెట్టుకుంటే ఎట్లుంటుందో ఆ రుచి చూపిస్తాం మేము. అనవసరంగా ఎందుకురానైనా మాకు మమ్మల్ని బయట ఇస్తున్నారు మాదిగోళ్ళు అని. ప్రతిసారి లేచినప్పటి నుంచి పండుకునే దాకా మాదిగోళ్ళ మీద ఊసిరే పోసుకుంటున్నారు మీరు. మాదిగోళ్ళు అంటే ఎందుకురానైనా మీకు అంత పెండింగ్, అంత చీప్గా అనిపిస్తున్నామా మేము? అరే మేము ఎవరిది గుంజుకొని తింటలేం రవి. మాకు మా దగ్గర ఉన్న కాడికి మేము తింటున్నాము. మా దగ్గర లేకున్నా కానీ మా దగ్గర ఉన్నంతలో మేము వేరే వాళ్ళకి సాయం చేస్తున్నాం. కానీ ఎవరిని గుంజుకొని తింటలేము, ఎవరిని దోచుకొని తింటలేము, ఎవరిని ముంచుతలేము. అర్థమైందా? ఇంకోసారి మాదిగోళ్ళని అనకండి. మాదిగోళ్ళు అంటే నాలుకలు జీరేస్తా. వాడు ఎవ్వడన్నా కానీ ఏడికైనా పర్వాలేదు, వచ్చి కొట్టేంత కెపాసిటీ నాకు ఉంది. అనవసరంగా క్యాస్టుల గురించి మాట్లాడకండి. మాదిగోళ్ళు అని చెప్పి ఉద్యోగాలు తీసుడు, మాదిగోళ్ళు అని చెప్పి అది చేసే పని పక్కనే పెట్టుడు. మాదిగోళ్ళు ఏం చేసిర్రా బే? మాదిగోళ్ళు ఎవరమ్మని దెంగిర్రు, ఎవరు పెళ్ళాన్ని దెంగిర్రు మాదిగోళ్ళు. ఎందుకురా బే మాదిగోళ్ళు అన్నీ అనిపించుకుంటారు. ఎందుకురా బే? ఏం దురదన్నాను ఎవరు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారా? మాదిగోళ్ళు అని అంటున్నావు. ఏందిరా బే మాదిగోళ్ళు? మేమేరా బే మాదిగోళ్ళము. మాదిగోళ్ళతో పెట్టుకోరు, చూపిస్తాం మేము ఏందో. ఆడోళ్ళతో పెట్టుకొని రా బే, మొగోళ్ళతో తర్వాత ఆడోళ్ళతో పెట్టుకోరు. కోసి కారం పెడతాము. అర్థమైందా? ఇంకోసారి మాదిగోళ్ళు అంటే ఎక్కడ పోయినా కానీ పని మీకు టైం ఉంటే టైం ఉంది 5 నిమిషాలు ఆగండి అని చెప్పండి. కులాల గురించి మాట్లాడి పెండింగ్ పెట్టొద్దు. అయితే అవుతుందని చెప్పు, లేదని చెప్పి రాబే ఇంకో దగ్గరికి వెళ్తాము. మళ్ళీ ఎప్పుడైనా చేయించుకుంటాము. మాదిగోళ్ళని చెప్పి పక్కనే పెట్టడము ఏం నాలుకే జీరేస్తా లాంబడి కొడుకులల్లా అనుకుంటుర్రొచ్చు. కానీ మనుషులు కాదురా మీరు అని అనిపించుకుంటుర్రు. అసలు మీరు మనుషులైనా ఇంకోసారి మాదిగోళ్ళ జోలికి వస్తే కొడుకులల్లా తాట తీస్తా ఒక్కొక్కొంది. ఇప్పటిదాకా భరించినాం కానీ ఇప్పుడు భరించేది లేదు.